రంగుల జెండా పట్టి పల్లె పల్లె తిరిగిన నిరుద్యోగులను దగా చేయకుండా ముంచబోతోంది కాంగ్రెస్ సర్కార్. తన కోసం కేసీఆర్ పైన దండెత్తిన యువకులను రోడ్డున పడేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ వచ్చే 3 ఏళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లపైన అవకాశం లేకుండా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 64 ఏళ్లకు పెంచుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టబోతున్నారా? పూర్తి డీటెయిల్స్ తెలుగు అప్డేట్స్లో చూద్దాం. తెలంగాణలో నిరుద్యోగులకు బిగ్ షాక్ ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. ఓవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తుండగా వచ్చే 3 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చే వీలు లేకుండా చర్యలు తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో 3 సంవత్సరాలు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఇటీవలే సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ మేలో జీహెచ్ఎంసీ సహా మిగతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. అన్ని ఎన్నికలు ముగిశాక పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ లేదా ఆ తర్వాత ఎప్పుడైనా నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలు. అయితే దీనిని 64 సంవత్సరాలకు పెంచుతున్నారని సమాచారం. ఇదే జరిగితే వచ్చే 3 ఏళ్ల వరకు కొత్త ఉద్యోగాలు లేనట్టే. రాష్ట్రంలో 3,56,135 మందికి పైగా శాశ్వత ఉద్యోగాలున్నాయి. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్, ఎన్ఎంఆర్, గౌరవ వేతనంతో సుమారు 4 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని ఆశించిన యువతకు నిరాశ ఎదురైంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నియామకాలు పెద్దగా చేపట్టలేదు. కోవిడ్ ప్రభావం ఆర్థిక శాఖ పైన పడింది. ఉద్యోగుల పదవీ విరమణ మొత్తం 1,000 కోట్ల రూపాయలు ఉండడం, కాళేశ్వరం ప్రాజెక్టుకు చెల్లింపులు ఉండడంతో అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్ 2021 మార్చి నెలలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2021 నుంచి 2024 మార్చి వరకు ఉద్యోగుల రిటైర్మెంట్లు లేకుండా పోయాయి. కేసీఆర్ హయాంలో సర్వీసు పొడిగింపు పొందిన ఉద్యోగులంతా 2024 మార్చి నుంచి రిటైర్ అవుతున్నారు. వీళ్లకు పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించడం రేవంత్ రెడ్డి సర్కారుకు తలకు మించిన భారంగా మారింది. ఉద్యోగుల బెనిఫిట్స్కు సంబంధించి దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్లు చెబుతున్నారు. పెండింగ్ బిల్లులు పేరుకుపోతుండగా మరోవైపు ప్రతి నెల 7 నుండి 800 మంది రిటైర్ అవుతున్నారు. దీంతో కాంగ్రెస్ కొత్త ప్లాన్ వేసిందని తెలుస్తోంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 నుంచి 64కు పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 2 లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటన వెలువరుతుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 3 సంవత్సరాల పొడిగింపు మూలంగా ఆ భారం వచ్చే సర్కారు పైన ఉండనుందనే ముందు చూపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భారీగా హామీలు ఇచ్చింది. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని తెలియజేసింది. జూన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాలు అవుతోంది. అయితే ఉద్యోగాల కల్పనను గాలి కొదిలేసిన సర్కార్ ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ పొడిగింపు యోచనలో ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 నుంచి 64 ఏళ్లకు పెంచే నిర్ణయంలో టీజీపీఎస్సీ ఉద్యోగ నియామకాలు ఉండకపోవచ్చని, జాబ్ క్యాలెండర్ కూడా అనుమానమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ విరమణతో ఖాళీలు ఏర్పడితేనే కొత్త ఉద్యోగాలకు అవకాశం వస్తుందని సచివాలయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే వరకు ఎలాంటి కొత్త నియామకాలు ఉండవనేది స్పష్టమవుతోంది. రేవంత్ సర్కార్ నిర్ణయం పైన నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచితే పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కనుక జరిగితే తెలంగాణలో మరో ఉద్యమం తప్పదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.